పక్షులు పదృశాలు మత్తులు మారలు ఇచ్చినేశ్వరుడా రాసిన బ్రహ్మదేవుడా రాసిన రాతపాలన్న దేశపతిలింగ మా పట్లు భైరవుడా సాలహి గంబాల సదరమండ రూపము 7 గండాల 7 లింగాల మీద తలకది నామరాగు రూపము ఎనకది నామర ఏక చిత్తారి గొడుగు రేపల్లే చెన్నై తిరుగటి దుర్గయ్య పొగలు సాక్షిగా పొద్దు తిరగని కొన పూలు గట్లు తిరగని గన్నలు సతి తిరగని సంపేక వేదలు సకల సూత్రాల సామెటి గంగా చిన్నేటి గంగా పెద్దేటి గంగా 12 స్థల పార్వతి గంగా 9 స్థల దొంగడి గంగా కోస్ గంగా రడ గంగా రక్త గంగా నూనె కుండలో ఉండే నూకల గంగా తేనె కుండలో ఉండే రేటి గంగా పాల కుండలో ఉండే పాతల గంగా సొప్ప బెల్లం ఉండే తెప్పల గంగా కదులు గడి ఆగలే శివునికి శివ పూజ నేడు పరమేశ్వరునికి శ్రవణ లేదు మా తల్లి పార్వదేవి పకల పార్వతి పికల మాండకర జడల జాలాది గంగా రోమ రోమాన శంకర రోమలింగం కాలన గజలు గడ దర్శనాలు కలియ పరీక్షలు ముఖాల బుధ చంద్రం దాస్కం నష్టే చంద్రకర దాస్కం 14 హస్తాలు ధరించిన మాంకాళి మాయన చిన్న ఇరభద్ర కమై దేవతూరు రాజవిధి మతం పల్లి విధి మంగనాలయ సభం పేట విధి భూమి కన్నా ముందు పుట్టిన ముందు వృద్ధిల 4 లోకాల కన్నా ముందు పుట్టిన వేమ్ల వాడే సొక్కం పేట విధి చాలు చేసిన నేర్పిన కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మెడల మంగళసూత్రం చేయించిన గోల్కొండ విజయకుమార కిన్నర జయించిన ఆనందిషు సత్యనారాయణ నా సాటిగా నాల పలక దర్శన ఎక్కలేపించిన పుట్టిన నా బలక సుందరి కరమిచ్చిన కైలాసవతి దమరాని దళన కమలను పంబాల జోడిన వైలవని బ్యాగల కన్నా నా సాగలు సత్ర సపాట నా బ్యాగరంటి లదిగా పన వాళ్ళవాని దీపర్షణ కమ్మరంటి దీపొలిగిన సాగానే బగరాన ససమైన వాటాన బాలంలో గ్రాన బగరం నాన్బోడు గంట నా మాదగింటి కూటాన పెద్దలనంటే పెద్దమనంటే దండమారమనంటే పల్లలమ్మనంటే ఇడుగులమనంటే ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే వడ్ల ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమ్మనంటే ఈ అన్నలక రూపంగు నల్లబోసినంటే గడ్డలమ్మనంటే సూదులమ్మనంటే కనకాల కట్టమైసినంటే నా చిన్ని తమ్ముడు పీనుగల మలన శరణము 7 రకజలము యాకంగా ఉన్నాము తల మీద దండ పెట్టుకొని నా పేద గ్రామానికి పిలిచారు అమ్మా ఈసారి ఆషాఢ మాసం బోనాల్లో తల్లి మొదటి ఆషాఢ మాసం మొదటి దినమే మీకు మహాభిషేకమని తదుపరి ధ్వజారోహణ అదేవిధంగా తీశత చండీ హోమంతో అగ్ని ప్రతిష్ట అదేవిధంగా ఎంత భక్తి శ్రద్ధ పెట్టుకున్నాము ఈ పూజలన్నీ నిర్వహించాము తదుపరి మహాభిషేకం అని పూర్ణాహుతి శాకాంబరి అలంకరణ పులంగి సేవ 1,00,000 కుంకుమార్చన 1,00,000 బిల్వార్చన 1,00,000 పుష్పార్చన శాంతి కళ్యాణము తొట్టిలో సమర్పించినాం తల్లి నీకంతా సంతోషంగా ఉందా మా అమ్మ సంతోషంగా ఆనందంగా అందుకున్నాను ఈ పూజలని లెక్క చెబుతున్నావా బాలక నేను చేయించుకునే కదా నా వాళ్ళతో అందరికీ సంతోషంగా ఆనందంగా జరిపించుకుంటాను అమ్మా గత 6 సంవత్సరాల నుండి సప్తమాతృలకు సప్తగోణమని విజయవాడ కనకదుర్గ అమ్మవారికి అదేవిధంగా ఈ నగరంలో ఉన్నటువంటి 6 ప్రధాన దేవాలయాలకు కూడా మేము బంగారు పాత్రలు నైవేద్యం సమర్పిస్తున్నాం పట్టు వస్త్రాలు ఒడు బియ్యము సమర్పించుకోవడం జరుగుతుంది తల్లి మీకు సంతోషంగా ఉందా సంతోషంగా ఆనందం నా అక్క జిల్లలకందరికీ చీరసారి సంతోషంగా ఉంది బాలక నాతో పాటు నా అక్క జిల్లెళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా తల్లి ప్రతి ఏడాది ప్రతి సంవత్సరం కూడా మీకు ఈ మహిళలు ఎంతో భక్తి శ్రద్ధలతో అదేవిధంగా మీకు పూజలు చేస్తుంటారు వారందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలి అదేవిధంగా అందరూ సుభిక్షంగా ఉండాలి అందరూ కూడా సుఖ సంపదలతో ఉండాలని దీవించమ్మా నా గ్రామంలోని ప్రజలందరూ
సుఖశాంతులతోటి వర్తిల్లా చూసుకునే భారం నాది. అరే కాలకులి నాటే నా ఉనివలు కదిపికెళ్ళా బాబా బచ్చలకే గాని గర్భిణీ స్త్రీలకే గాని ఎటువంటి అనారోగ్యము రాకుండా చూసుకుంటా. అమ్మా, ఈ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఎన్నో ఏళ్ళ నుంచి ఈ పగడబందీగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమంది సంఘ విద్రోహ శక్తులు మార్గద్రవ్యాలు గాంజాని అటువంటి మార్గద్రవ్యాలు దేశ విదేశాల నుంచి రవాణా చేస్తూ యువకులతో పాటు విద్యార్థులను జీవితాలను నాశనం చేస్తున్నారు. వారికి మంచి మార్గంలో పెట్టి వారికి బంగారు భవిష్యత్తు కల్పించాలని కోరుతున్నాను తల్లి. నా వాళ్ళందరూ చెడు దారిలో పోతున్నారని సక్రమంగా ఉండేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. వాళ్ళ ఎప్పటికప్పుడు నేను వాళ్ళని శిక్షిస్తూనే ఉన్నాను. శిక్షించడమే కాదు, వాళ్ళని రక్షించుతున్నాను. ధన్యవాదాలు తల్లి. హైదరాబాద్ బాగా నగరానికి మిరాలమండి ప్రధానమైన మార్కెట్. ఇప్పటి నుండే నగరంలో ప్రజలకు కూరగాయలు అందించే మార్కెట్ నేటి వరకు వ్యాపారాలు ప్రధాన కేంద్రంగా ఉంది. వీరందరికీ రాబోయే రోజుల్లో కూడా దినదిన అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి అందరినీ కూడా దీవించి వీళ్ళందరినీ కూడా సుఖ సంతోషం ఉండాలని మనం చేస్తున్నానమ్మా. నా పక్కనున్న వాళ్ళకి, నా వాళ్ళందరికీ నేను విన్నట్టు ఉన్న వాళ్ళకు ఎటువంటి ఆపదారాని వాళ్ళు నా దరిదాపులోనే పెట్టుకున్నాను కదా. వాళ్ళక రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి కష్ట నష్టాలు రాకుండా చూసుకునే భారం. ధన్యవాదాలు తల్లి. అదేవిధంగా అమ్మ, మిరాలమండి గ్రామ ప్రజలందరూ కూడా 365 రోజులు మా మహిళలు, మా భక్తులు అందరూ కూడా, పిల్లలు, వ్యాపారస్తులు అందరూ కూడా ఈ దేవాలయంలో సేవ చేసుకుంటున్నారు తల్లి. వాళ్ళందరికీ ఎటువంటి అపాయం రాకుండా వ్యాపారంలో దినదిన అభివృద్ధి చెందాలని, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా అందరూ దినదిన అభివృద్ధి చెందాలని, మా ఏదైనా మిరాలమండి మా గ్రామంలో మా ఆడపిల్లలు ఇక్కడ పెళ్లి చేసుకొని పోయారు, వాళ్ళందరూ కూడా పిల్ల పాపలతో సంతోషంగా చూడాలని మనం చేస్తున్నానమ్మా. కోరిన వారికి కొంగు బంగారం చేయడం నా వంతు బాలక. నా వాళ్ళందరినీ, నా బాలికలందరినీ కూడా తప్పనిసరిగా అభివృద్ధి చెందాలా చూసుకుంటాను. జై బోలో మంగళమ్మ జై. అందరూ కూడా